హైదరాబాద్ గాంధీ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషల్ జస్టిస్ మీద ఆధారపడి దేశం ముందుకు నడుస్తోందని అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని మనకు అందించారని తెలిపారు. ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకి, మీకు గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, సోదర సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఆనాడు గాంధీ మహాత్ముడి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం విజయవంతమై స్వాతంత్రం లభించిన తర్వాత గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి పెద్దలు ఆనాడు బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ వేసి వారి ద్వారా ఈ దేశం కాదు యావత్ ప్రపంచం గర్వించగటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినారు. ఆ రాజ్యాంగ ఫలితంగా ఈ దేశంలో 75 సంవత్సరాలుగా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషల్ జస్టిస్ లాంటి పునాదుల మీద ఈ దేశం నడుస్తూ ఉంది. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకి, మీకు గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటున్న